గ్రంథము 17వ కీర్తన 15వ చరణం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ప్రియులారా, ఈ మాట దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేనైతే ఇలా ఉంటాను అని చెప్తున్నారు. నేనైతే అని ఇలా ఎందుకంటున్నారు? ముందు వేరే వారి గురించి ఎవరి గురించి చెప్పారు ఆయన. వేరే వాళ్ళైతే ఇలా ఉంటారు, కానీ నేనైతే ఇలా ఉంటాను అని చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడారు తెలియాలి అంటే 14వ వచనం చూడాలి మనం. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 14వ చరణం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. ఏం మాట్లాడుతున్నారు ఆయన? లోకుల చేతిలో నుండి నన్ను రక్షించు. లోకులైతే ఇలా ఉంటారు, లోకులైతే ఇలా చేస్తారు, లోకుల జీవితం ఇలాంటిది అని చెప్తూ 15వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నారైతే నేనైతే లోకుల్లా ఉండను. మరి ఎలా ఉంటాను? నేను ఎలా ఉంటాను అంటే, నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నిన్ను చూడడానికి నేను ఆశపడుతున్నాను. చూడాలి అన్న కోరిక నాకు కలిగేటప్పటికే నేను ఎలా చూడాలనుకుంటున్నాను? నేను నీతిగా ఉండి నిన్ను చూడాలనుకుంటున్నాను. దావీదు గారు చెప్తున్న మాట ఏంటి? నిన్ను చూడాలి, నేను నీ ముఖ దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. ముఖ దర్శనం చేసుకోవడం అంటే నాలోని అపవిత్రతతోనే నిన్ను చూడాలనుకోవట్లేదు. నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం చేసుకోవాలనుకోగానే నేనేమైపోతాను అంటే నీతి గలవాడనే ఎదురు చూస్తాను. అంటే దావీదు గారు తనని గురించి తాను ఏం చెప్పుకుంటున్నారు అంటే, నిన్ను చూడడం నాకు ఇష్టం, కానీ చూసేటప్పటికే నేను ఎలా ఉంటాను? నీతిగా ఉంటాను. తనకు తాను నేను నీతిమంతుడిని అని చెప్పుకోగలుగుతున్నారు అంటే ఎంత బాగుంటే ఆ మాట చెప్పగలరు చెప్పండి. పైగా ఆయన చెప్తున్న మాట సాటి మనిషితో కాదు, దేవునితో పలుకుతున్న మాట. దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన అబద్ధం చెప్పారనుకోండి, దేవుడు ఒప్పుకుంటారా? మనకంటే తెలియదు మనతో మాట్లాడితే. కానీ దేవునితోనే మాట్లాడుతున్నప్పుడు, దేవునితో అంటే ఎట్లా మాట్లాడతారు మనకు తెలుసు కదా. మనం అంటే దేవునితో మాట్లాడినట్టే మాట్లాడగలం. ఆయన అయితే దూతల ద్వారా మనకు సెలవిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవునితో మాట్లాడడం అంటే దావీదు గారు ప్రార్థన చేసేటప్పుడు నీ ముఖ దర్శనం చేయాలనుకుంటున్నాను దేవా నేను, కానీ ఆ ముఖ దర్శనం చేసేటప్పుడు నాలో ఉన్న కల్మషాన్ని నాలోనే పెట్టుకొని నిన్ను చూడాలనుకోవట్లేదు. నేను నీతి గలవాడనై నిన్ను చూడాలనుకుంటున్నాను. అంటే తనకు తాను ఏమని చెప్పుకుంటున్నారంటే, నేను నీతిమంతుడుగా ఉండాలనుకుంటున్నా, నీతిమంతునిగా ఉండి దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, నేను నీతిమంతుడను అని చెప్పుకుంటున్నారు ఆయన. రెండవది ఏమంటున్నారు? నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. ఎప్పుడట? నేను మేల్కొనున్నప్పుడు అంటే పడుకునేటప్పుడు కోరుకుంటున్నారు ఈయన. ఏమని? ఉదయానికి నాకు ఆయుష్ ఉంటే వేకువనే లేవగానే మొదట నేను నిన్ను చూడాలి. అదేనా ఆ మాటల ఆంతర్యం ఏంటి? నా ఆశను తీర్చుకొందును. ఎప్పుడు? నేను మేల్కొనున్నప్పుడు. అంటే పడుకునేటప్పుడు అడుగుతున్నారు ఈయన. నేను ఈ రోజంతా నేను ఎలా ఉన్నానో చూసుకొని తనకు తాను, ప్రభువా నేను బాగున్నాను, ఇక నేను ఈ రాత్రి విశ్రమించాలనుకుంటున్నాను, నాకు ఆయుష్ ఉంటే ఉదయమున లేవగానే నీతి కలిగిన నా మనసుతో నీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి నేను ఆశపడుతున్నాను అని ఎదురు చూస్తున్నారు ఆయన. అంటే పడుకునేటప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నారు, లేచిన తర్వాత ఏం చేయాలో కూడా ముందే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటి ఆయన మనసంతా దేని గురించి ఆలోచిస్తున్నారు? నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం చేసుకోవాలి, నిన్ను చూడాలి, నిన్ను దర్శించాలి అంటే లోకుల్లా కాదు, నేను ఒక పవిత్రుడనై నీతి గలవాడనై వేకువన లేవగానే మొదట నిన్ను చూడాలి. దావీదు గారు ఎందుకు దేవునికి నచ్చారంటే, ఎందుకు ఇష్టడయ్యారు అంటే, ఉదయమున లేచిన వెంటనే మొదటిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఆయన? ఇది మనకుందా? ఈరోజు మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు లేస్తావో? కొంతమంది 4 గంటలకు లేస్తారు, కొంతమంది 5 గంటలకు లేస్తారు, కొంతమంది 6 గంటలకు లేస్తారు, కొంతమంది 2ంటికే లేస్తారు. మీరు ఈ దినములో మొదటిగా లేచిన వెంటనే దేవునితో అనుబంధం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆ పని దావీదు గారు చేశారట.
అంటే మొదటి స్థానం లేక ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వడం వలన దేవునికి నచ్చారు దావీదు గారు. పడుకునేటప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నారు, తెల్లారికి ఏం చేయాలో అదే ఆలోచిస్తున్నారు. ఉదయమున లేచి నాకు ఆయుష్ ఉంటే నిన్ను చూడడమే నా ఆశ, దాన్ని నేను తీర్చుకుంటాను అనే కోరికతోనే ఆయన పండుకుంటున్నారు. పగలంతా అదే పని, రాత్రంతా అదే పని, ఉదయం లేచాక చేయవలసిన పని కూడా ముందే గుర్తు పెట్టుకుంటున్నారంటే ఆయన మనసంతా దేవుని మీదే ఉంది కనుకనే దేవునికి నచ్చారు ఆయన. మనము మనకిచ్చిన ఒక రోజులో ఏ సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నాం? పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని దేవునితో సహవాసం చేస్తున్నామా? లేదు, పనులు కాదు, ఆ రోజంతా అయిపోయాక రాత్రి పడుకునేటప్పుడు ఆయనతో సహవాసం చేయడం ఇష్టపడుతున్నామా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దినమునకు 3 గంటలు దేవునికి ఇవ్వాలి సమయాన్ని అని. అందులో మనం లేచిన వెంటనే ఒక అరగంట గంట చేసినా ఫస్ట్ దేవునికి ఇచ్చేసినట్టు అవుతుంది కదా, అవుతుందా లేదా? కాబట్టి ఎందుకు దావీదు గారు దేవునికి నచ్చారంటే ఆయన లేవడమే హృదయ శుద్ధి కలిగిన వారై దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఆశను తీర్చమని అడుగుతున్నారు. ఆ ఆశ తీర్చుకుంటాను అనే ఒక నమ్మకంతో అడుగుతున్నారు. అంటే మొదటిగా దావీదు గారి జీవితంలో మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే తన జీవితంలో ఒక దినపు ప్రారంభంలోనే దేవునితోనే మొదలు పెడుతున్నారు దావీదు గారు. ఇది ఎవరికైనా ఇలాంటి జీవితం ఎవరికి ఉన్నా దేవునికి నచ్చుతారు. మన జీవితంలో మనకిచ్చిన ఒక దినములో ఆ దినములో మొదటి సమయం అది నువ్వు అరగంట తీసుకుంటావా, గంట తీసుకుంటావా, టైం ఉంటే 2 గంటలు తీసుకుంటావా, లేకపోతే ఉదయమే 3 గంటలు తీసుకుంటావా, నీ ఇష్టం. కానీ మొదటి స్థానం దేవునికి ఇచ్చి మొదటిగా దేవునితో సహవాసం చేయడానికి ఎవరు ఇష్టపడతారో వారిని దేవుడు ఇష్టపడతారు. అదే దావీదు గారి జీవితంలో మొదటి జరిగిన విషయం. మరిక ఉదయం లేవగానే దేవునితో గడిపిన ఆయన మరలా ఆ దినములో ఎప్పుడు దేవునితో గడిపేవారు? ఆయనకి సమయం కుదిరేదంటారా? రాజు కదా, ఆయన రాజు కదా, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, భారాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి రాజ్యంలో. మరి ఈ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ సమయాన్ని కేటాయించేవారా లేదా ఒక దినములో ఆయన? ఒకసారి ఈ వాక్యాన్ని పరిశీలించి ఆయన ఎలా చేసేవారో ఒక దినములో కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడెప్పుడు చేస్తారట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. ఎన్ని పూటలు చెప్పాలి మీరు? ఉదయం లేచేటప్పుడే ఆయన ముఖదర్శనం చేసుకునే ఆయనకి స్తుతి చెప్పే లేస్తున్నారు ఆయన. మొదటి పాయింట్. రెండవది, ఒక దినములో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటలు ధ్యానిస్తూ మొరపెడుతున్నారట. అంటే ఎలా మొరపెట్టుంటారు? ధ్యానిస్తూ అంటే వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుకున్న వచ్చినప్పుడు ప్రభువా ఇది నా జీవితంలో జరిగేలా చేయరా, లేదా జరగపోతే దేవా ఇది నా జీవితంలో జరగలేదు నన్ను మన్నించరా. ఇదే కదా ధ్యానిస్తూ మొరపెట్టడం అంటే ఏంటి? ఒకవైపు చదువుతూ ధ్యానిస్తూనే మరొక వైపు ధ్యానంలో వచ్చిన విషయాలను బట్టి దేవునికి మొరపెడుతున్నారు దావీదు గారు. ఎన్ని పూటలు చెప్పాలి? ఎన్ని పూటలు? వేకువన లేచినప్పుడు స్తుతించారు, దర్శించి ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము చేస్తున్నారు. ఇంకా ఏం చేశారు ఆయన? 3 పూటలే చేశారా? ఇంకా ఆయన జీవితంలో ఏమైనా జరిగిందా అంటే 119వ కీర్తన 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 3 మార్లేమో ధ్యానిస్తూ ప్రార్థించారట, 7 మార్లేమో స్తుతిస్తున్నారట. దేవా నీకు స్తోత్రం, ఈ సమయాన్ని నాకు ఇచ్చారు, ఈ విషయాన్ని నాకు అర్థం చేయించారు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు ఈ జ్ఞానం ఇచ్చారు, ఇదిగో ప్రజల మధ్యలో వచ్చిన సమస్యను తీర్చడానికి నాకు ఈరోజు సమయోచితమైన ఆలోచన ఇచ్చారు అంటూ ఒక దినానికి 7 మార్లు స్తుతి చెల్లించేవారట ఆయన. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దావీదు గారు వేకువనే లేస్తూ దేవునితో సహవాసం చేసేవారు, ధ్యానిస్తూ దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవారు, స్తుతి 7 సార్లు చెల్లించేవారు. ఇంకా ఏం చేసేవారు అంటే 119వ కీర్తన 97వ చరణం. 119వ కీర్తన 97వ చరణం. నీ ధర్మశాస్త్రము ఎలా ఉందట ఆయనకి? నాకు బాగుంది అన్నారా? ఏం రాయబడింది? నాకెంతో
ప్రియము. అంటే ఎంత ఇష్టమో ధర్మశాస్త్రం అంటే దావీదు గారికి. మరి ఈరోజు బైబిల్ మనకు అంత ఇష్టం అవుతుందా? ఆ రోజు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని ఆయన అలా ఇష్టంగా చదివారు, ఇష్టంగా ధ్యానించారు, ఇష్టంగా ధ్యానించిన దాని ప్రకారం స్తుతి చెల్లించారు, ఇష్టంగా ధ్యానించిన దాని ప్రకారం ప్రార్థించారు. అలాగే ఇక్కడ రాయబడిన మాట, నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము కాదు, నాకెంతో ప్రియము. అంటే నా మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఏంటి ధర్మశాస్త్రం అంటే? మరి మనకంత ఇష్టమైతే 3 గంటలు ఇవ్వడం మనకు పెద్ద కష్టమేమి కాదు. మరి ఇవ్వలేకపోతున్నామంటే, ఒక రాజై ఉండి అధికారంలో ఉండి ఆయన వేకువన లేస్తూనే దేవునితో సహవాసం చేస్తూ 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు స్తుతి చెల్లిస్తూ, ఇప్పుడు మనం చదువుతాం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ఎప్పుడు ఇది ఒక రాజుకు సాధ్యమా? సాధ్యం చేసుకున్నారుగా ఆయన, కాకుండా మాట్లాడుంటారు ఈ మాట. ఆయన మన పనులే సరిపోవు. ఏ సమయంలో నేను ఈరోజు ఏమైనా కొంచెం వాక్యం చదివారంటే, మీకేంటండి, మీకేం పని ఉండదు, మీకు చదివే పనే. మాకైతే ఎన్ని పనులో. మరి ఒక రాజ్యాన్ని ఏలుతున్న ఒక చక్రవర్తి దినమెల్లా ధ్యానించే సమయాన్ని ఎక్కడ సమకూర్చుకున్నారు ఆయన? ఎందుకు సమకూర్చుకోగలిగారంటే ఒక్కటే, ఆయనకు ధర్మశాస్త్రం అంటే చాలా, అంతే. ఆ ఇష్టం ఉంటే ఎన్ని పనులైనా ప్రక్కన పెట్టగలము, ఎంత కష్టమైనవైనా ప్రక్కన పెట్టగలము, ఎలాంటి సమస్యలైనా ప్రక్కన పెట్టగలము. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికే ఇవ్వగలం. ధ్యానించడం అంటే ఎదురుగా బైబిల్ పెట్టుకుని చేయక్కర్లేదు. నువ్వు చదువుకున్న కొన్ని విషయాలైనా, నువ్వు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, వెళుతున్నా అదే పని నువ్వు చేయొచ్చు. అలా చేయడమే ధ్యానించటం. దావీదు గారు ఎందుకు దేవునికి ఇష్టడయ్యారు? మన బైబిల్ చరిత్రలో చూసినప్పుడు కొద్దిమంది భక్తుల విషయంలోనే ఈ పదాలు దేవుడు పలికారు. దానియేలు గారిని బహుప్రియుడు అన్నారు, యేసుక్రీస్తు వారిని నా ప్రియమైన కుమారుడు అన్నారు, దావీదు గారిని నాకు ఇష్టానుసారుడు అన్నారు, హనోకు నాకు ఇష్టము అన్నారు. వీరికే ఎందుకు ఈ పేర్లు వచ్చాయి అంటే, వారి జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి పనులున్నా, ఎలాంటి ఒత్తిడులున్నా అన్నిటినీ ప్రక్కన పెట్టి దినమంతా దేవునితో గడపడానికి ఇష్టపడిన వారు. ఏ పని చేస్తున్నా మరొక వైపు దేవుని గురించిన ఆలోచనలు కలిగిన వారు. నేను ఒక పని చేస్తే రెండో పని చేయలేనండి, నేను వాక్యం చదివితే వేరే పని చేయలేను, వేరే పని చేస్తే వాక్యం చెప్పలేను, లేకపోతే వాక్యం చెప్తే పాట పాడలేను, పాట పాడితే నేను పరిచర్య చేయలేను. అలాంటి జీవితం కాదు వారిది. ఏ పని వస్తే ఆ పని ఆ దినమంతా చేస్తున్నారు. కనుకనే నేను దినమెల్లా ధ్యానించగలిగాను అని చెప్పగలిగారు దావీదు గారు. అంటే ఈరోజు మన పనులను చేసుకుంటూ మనం చెప్పే మాట సాకే అవుతుంది దేవుని దృష్టిలో, కాదా? ఏ పని చేస్తున్నా మనం ఏం చేయొచ్చు? వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు అని మన ముందు పాతకాలంలో లేక పాత నిబంధన కాలంలో జీవించిన భక్తుని జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టారు. అంటే అది మనం చెయ్యాలి అని, చేయొచ్చు అని, చేయగలము అని. కానీ చేసేలా మన మనసును సిద్ధపరచుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా నీతోనే గడపాలి. నేను ఇదిగో నాయన పడుకుంటున్నాను, నాకు ఆయుష్ ఇస్తే ఉదయం కళ్ళు తెరవగానే నీవే కనబడాలి అని అడుగుతున్నారు దావీదు గారు. అంటే ఎంత ఇష్టపడుతున్నారు దేవుని ఆయన. మనమేం కోరుకుంటాం? ఉదయం లేవగానే నాన్న నీ మొక్క నాకు చూపించాలరా. పొద్దున్నే రాత్రి పడుకునేటప్పుడు ప్లాన్ చేసుకుంటాం, ఏమైనా పొద్దున్నే లేవగానే నేను ఫస్ట్ ఈ పని చేయాలి, సెకండ్ ఈ పని చేయాలి, రేపు పలానా ఊరు వెళ్ళాలి, పలానా వాళ్ళతో మాట్లాడాలి, ఇవి ప్లాన్లు వేసుకుంటాం. కానీ దేవా నాకు ఆయుష్ ఇస్తే ఉదయం లేవగానే మీతో గడిపే అవకాశం నాకు ఇవ్వండి, రేపటి దినమంతటిలో ఎంత సమయం వీలైతే నేను అంత సమయం మీతో ధ్యానంతో గడపడానికి సమయాన్ని ఇవ్వండి అని అడిగేవారు ఉన్నారు ఈరోజు? ఉన్నామా? వేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచైనా చేసుకుంటామనే దేవుడు ఈరోజు మనకి ఈ విషయాన్ని నేర్పిస్తున్నారు. ఒక రాజు దినమెల్లా ధర్మశాస్త్రం ప్రియమైంది కాబట్టి ఏ కొంచెం సమయం దొరికినా ఏం చేస్తున్నారు? ఆయన వాక్యాన్నే ధ్యానిస్తున్నారు. అందుకే దేవునికి చాలా నచ్చారు దావీదు గారు. దేవునికి ఇష్టడగటానికి ఒక కారణం, ఈరోజు రెండవ భాగంలో ఒక కారణం, ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏ సమయంలోనైనా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు కనుక, మొదటి స్థానం దేవునికి ఇస్తున్నారు కనుక ఆ వ్యక్తిని దేవుడు నాకు ఇష్టడు అని చెప్తున్నారు.
సింపుల్. మనం దేవునికి నచ్చాలంటే, మనం దేవునికి ఇష్టమైన వారం కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం కూడా ఏం చేయొచ్చు? లేచినది మొదలుకొని పడుకునే వరకు ఏ పని చేస్తున్నా మనకు సంబంధించినవి మరొక వైపు వాక్యాన్ని గురించి నేను ఇది విన్నాను, ఇక్కడ ఏం చెప్పారు, ఇలాగే ఎందుకు చెప్పారు, ఇది వేరే ఏ అంశానికైనా మ్యాచ్ అవుతుందా, లేదా ఏ భక్తుని జీవితంలోనే ఇలాంటి సందర్భాలు జరిగాయా అంటూ మనం ఆలోచన చేసుకుంటూ ధ్యానం చేసుకోవచ్చు. కానీ మన ధ్యాస వాటి మీద ఉండదు కదా. తెచ్చుకోమని చెప్తున్నారు దేవుడి పూట మనతో. దావీదు గారు దేవునికి ఇష్టడవడానికి ఒక కారణం, ఉదయం వేకువజామున లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు దేవునితో సహవాసం చేసేవారు. ఆయన 3 పూటలు ప్రార్థించేవారు, 7 పూటలు స్తుతి చెల్లించేవారు, దినమెల్లా ధ్యానించేవారు. ఈ అనుభవం దావీదు గారికి ఉంది కనుక అలాంటి వ్యక్తిని కాకపోతే దేవుడు నాకు ఇష్టమని ఎవరి గురించి చెప్పగలరు? వాడికి ఎన్ని పనులున్నా నన్ను వదిలిపెట్టడండి, నేనంటే పిచ్చండి అని చెప్పే వారి గురించి దేవుడు ఇష్టపడతారా? నా గూర్చిన ధ్యాసే లేదండి వీడికి అనే వారి గురించి ఇష్టపడతారా? ఎన్ని పనులు మనం చేసుకుంటున్నా ఆయన చూస్తూనే ఉంటారు. ఈ పని అయ్యాక నా దగ్గరకు వస్తాడేమో, ఈ పని అయ్యాక నాతో మాట్లాడతాడేమో, ఈ పని అయ్యాక నన్ను ధ్యానించాలనే ఆలోచన వీడికి వస్తుందేమో, ఈమెకు వస్తుందేమో అని ఆయన చూస్తూనే ఉన్నారు. కానీ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన పనులతోనే పరుగులు తీస్తున్నాం తప్ప దేవునితో సహవాసం చేయాలన్న ఆలోచనలోనికి మనం రాకపోవడం చేతనే ఆయన ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియులారా, ఊరియా గారి విషయంలో తప్పు చేశారని చెప్పినా ఎందుకు దావీదు గారిని నాకు ఇష్టమైన వాడని చెప్పారు అంటే దినమెల్లా దేవునితో గడపడానికి ఇష్టపడిన మనస్సు దావీదు గారిది. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఇక రెండో విషయాన్ని చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగు సెలవిచ్చెను. దావీదు గారు ఇశ్రాయేలీలందరితో ఒక మాట చెప్తున్నారు. ఆ జనులందరిలో ఎవరెవరున్నారట? సహస్రాధిపతులున్నారు, శతాధిపతులున్నారు, అధిపతులున్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. అంటే ఇశ్రాయేలు జనసమూహం అంతటితో దావీదు గారు చెప్తున్న మాట ఏంటో ఒకసారి చూద్దాం. 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెవత్తము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఏమంటున్నారు దావీదు గారు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, వింటున్నారా నా మాట? ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని మందసమును మరలా మన దగ్గరకు తెచ్చుకుందాం రండి. సౌలు దినములలో ఆ మందసం దగ్గర మనం ఏనాడూ విచారణ చేయలేదు. ఎందుకు చేయలేదు? మీకు విషయం తెలుసు కదా. ఏలీ గారు యాజకునిగా ఉన్న సమయంలో ఫిలిస్తీన్లు యుద్ధం చేసి ఆ మందసాన్ని పట్టుకొని ఫిలిస్తీ దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత అక్కడి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత అబీనాదాబ్ అనే వ్యక్తి ఇంటిలో మందసాన్ని పెట్టారు. కొన్ని సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు ఆ మందసం అక్కడే ఉంది, బయటికి తీసుకురాలేదు. ఈలోపు సౌలు గారి అధికారం అయిపోయింది, ఆయన రాజ్యపాలన ముగిసిపోయింది, దావీదు గారు రాజ్యానికి వచ్చేశారు. దావీదు గారు రాజ్యానికి రాగానే చేస్తున్న మొదటి మంచి పని ఏంటి అంటే ఇశ్రాయేలీలలో అధికారం కలిగిన వారందరినీ ఒక చోటకి చేర్చి ఏమంటున్నారు అంటే, ఇదిగో ప్రజలారా, ఒక మాట, నా మాట వినండి. సౌలు గారి కాలంలో మన మందసాన్ని దూరంగా ఉంచుకున్నాము, మందసం దగ్గర ఏ విషయాన్ని విచారించలేదు. మనకు నచ్చినట్లుగా మనకు తెలిసిన యాజకుల ద్వారా ప్రవక్తల ద్వారా విషయాలను కనుక్కోవడం చేసేసాం తప్ప మందసం మన మధ్యలో ఉండాలి అన్న ఆలోచన మనకు రాలేదు. ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాం. మనమంతా కలిసి వెళ్ళి అబీనాదాబు ఇంటిలో ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకొచ్చుకుని మన మధ్యలో ఉంచుకుని మందసం ముందు విచారణ చేసిన తర్వాతే మనం ఏ పనైనా చేద్దాము అంటున్నారు. అంటే దావీదు గారిలోని దేవునికి నచ్చిన రెండవ మంచి లక్షణం ఏంటి అంటే, ప్రవక్తలు ఎన్ని విషయాలు చెప్పినా, యాజకులు ఎన్ని విషయాలు చెప్పినా మందసం తన దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు ఆయన. మందసము అంటే మీకు తెలుసు కదా, మందసం అంటే ఏంటి? ఓ పెద్ద పెట్టె. మందసంలో ఏముండేవంటే ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. తర్వాత కొంతకాలానికి మన్నా పాత్ర పెట్టారు, చిగురించిన అహరోను గారి కర్ర పెట్టారు. మందసము అనగానే దేవుని ఆజ్ఞలు కలిగినది కాబట్టి దేవుడే వారి మధ్య ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు భావించేవారు. కానీ సౌలు గారి కాలంలో మందసం విషయాన్ని మర్చిపోయారు. వారు ఏ విషయమో మందసం దగ్గర విచారణ చేయలేదు. అందుకే దావీదు గారు ఏమంటున్నారంటే, సౌలు కాలంలో మన మందసం దగ్గర ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? మనమంతా కలిసి వెళ్ళి ఆ మందసాన్ని మన మధ్యలోనికి తీసుకొని
వద్దాం. ఎందుకంటున్నారు ఈ మాట? మందసం వస్తే దేవుడు మన మధ్యలో ఉంటారు. దేవుడు మన మధ్యలో ఉంటే మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేయము. వ్యతిరేకమైన వారు ఎవరైనా మన మీదకి యుద్ధానికి వచ్చినా మన విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మనం మొదటిగా ముందు మందసాన్ని తెచ్చుకొని మన దగ్గర ఉంచుకుందాం అంటున్నారు. అంటే దేవునిని తన దగ్గరకు తెచ్చుకోవాలి. దేవునికి ప్రతిరూపంగా ఉంది కాబట్టి మందసం దేవుణ్ణి తన దగ్గరకు తెచ్చుకొని దేవునితో హత్తుకుని జీవించాలని కోరుకుంటున్నారు దావీదు గారు. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. మొదటి భాగంలో ఏం నేర్చుకున్నామంటే ఒక దినమంతా దేవునితో గడపడానికి ఇష్టపడ్డారు దావీదు గారు. అందుకే దేవునికి ఆయన ఇష్టడయ్యారు. రెండో విషయం ఏంటి అంటే ఎక్కడో మందసాన్ని పెట్టి ఎక్కడో దేవుని దూరంగా పెట్టి ఏవేవో నేను దేవునికి ఇష్టమైనవి చేస్తున్నానంటే కాదు, కానీ దేవుణ్ణి మన మధ్యలోనికి తెచ్చుకొని మన దగ్గరలో ఉంచుకొని మందసం దగ్గరే నిలబడి యాజకుడు విచారణ చేసి మనకు సలహా ఇచ్చేలా మనం ఉండాలి. మందసం మన మధ్యలో ఉంటే మనకి క్షేమకరం అని చెప్తున్నారు. ఒకసారి నిజమా ఈ విషయం అని మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే మందసమే మన హృదయం అని మనం అనుకోగలిగితే మన హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, మనం పాపం చేస్తామా? చెప్పాలి, పాపం చేస్తామా? అంటే ఆజ్ఞలు మన హృదయంలో ఉంటే మనం పాపం చేయం. ఆల్రెడీ చదివించారు మొదటి ప్రసంగంలో 119లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అన్నారు. అదే దావీదు గారు. అంటే మన హృదయంలోనికి దేవుని మాటలు తెచ్చుకుంటే మన పాపానికి దూరంగా ఉంటాం. అంటే పాపము చేయకుండా దేవునితో సన్నిహితంగా ఉండడానికి కోరుకుంటున్నారు దావీదు గారు. అప్పటి వరకు తన ముందటి వారు చేయని పనులు ఏవో గుర్తించారు, దేవునికి దూరమైన పనులు ఏవో గుర్తించారు. వాటిని ఇప్పుడు రద్దు చేసి దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పిన మొదటి మాట అది ఏదో సామాన్య ప్రజలతో చెప్పడం లేదు, సహస్రాధిపతులతో, శతాధిపతులతో, అధిపతులతో, సామాన్య జనులతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ముందు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్కడో ఉన్న మందసాన్ని తెచ్చుకుని మన మధ్యలో పెట్టుకుందాం. దేవుడు మన మధ్యలో ఉంటే మనకు ఆశీర్వాదకరం. ఈ పని మనం చేస్తున్నామా? నిజంగా మన వ్యక్తిగత అవసరాలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరకు పరిగెడతాం. అక్కడ తీరకపోతే అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తారు, అప్పుడు వచ్చి దేవుని దగ్గర అడుగుతాం. కాదు, మనం చేయవలసిన మొదటి పని దేవుని దగ్గరకు వెళ్ళడం. దేవా, ఈ విషయమై మీ చిత్తం ఏంటి? నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తే మీకు అవమానం కలగదు, నాకు మేలు కలుగుతుంది, నాకు సెలవు ఇవ్వండి అని అడిగేవారు ఉన్నామా? ఒకవేళ లేకపోతే రెండవదిగా దావీదు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనం దేవునికి ఒకవేళ దూరంగా ఉంటే, దేవుని ఆజ్ఞలకు దూరంగా ఉంటే, దేవుని మాటకు అవిధేయులుగా ఉంటే, ఈరోజే మనం చేయవలసింది ఏంటి అంటే మనలోని అవిధేయతలను తీసివేసి మన తల్లిదండ్రులు, మన ముందటి వారు, మన గురువులు, మన పూర్వీకులు దేవునికి అవిధేయులుగా వారు చేసినవి ఏవైనా ఉంటే వాటన్నిటినీ తొలగించుకుని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం మనం ఈరోజు చేయాలి. అదేంటి అంటే మనలోని కల్మషాన్ని తీసివేసుకుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చి దేవునిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు మనం కూడా దేవునికి ఇష్టమైన వారం అవుతాం. ప్రియులారా, దావీదు గారి జీవితంలోని దేవునికి నచ్చిన రెండవ విషయం ఏంటి అంటే అప్పటి వరకు మరుగున పడిపోయిన దేవుని సంగతిని ప్రజల మధ్యలోనికి తీసుకొని వచ్చి అందరికీ కళ్ళ ముందు కనిపించేలా, ప్రతి విషయంలో దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసేలా ఒక ఆలోచన కలిగించారు దావీదు గారు. ఆయన చేశారు, ప్రజలు చేసేలా ఆలోచన కలిగించి మందసాన్ని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మొదటిది దినమెల్లా దేవునితో గడిపారు. 2, దేవుడు తనతో ఉండాలని మొదటిగా కోరుకున్నారు. అదే విషయాన్ని ప్రజలకు నేర్పడానికి ఇష్టపడ్డారు. ఇక 3వ విషయం, మందసాన్ని తీసుకురావడానికి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు ఆయన. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమైపోయెను. ఎంతమందిని తీసుకొని వెళ్తున్నారు మందసాన్ని తీసుకురావడానికి? 30,000 మంది శూరులు, సామాన్యమైన వారు కాదు. ఎందుకు? 30,000 మంది మోసే అంత బరువు ఉంటుందా మందసం? మందసాన్ని ఎంతమంది మోసారు? అసలు ఎవరు మోయలా. బండి మీద పెట్టుకొని తీసుకువెళ్తుంటేనే ఇద్దరు ఎదరున్నారు, వెనక ఒక ఇద్దరున్నారు. వారిలోనే బండి జారి మందసం పడిపోతుంది అనుకున్నప్పుడు ఉజ్జాయి గారి చేయి చాపితేనే చనిపోయారు. వాస్తవంగా బండి మీద తీసుకువెళ్ళారు. ఒకవేళ అలా కాకపోయినా ఇన్ని వేల మంది మోయరు మందసాన్ని.
మరెందుకు అంతమందిని తీసుకుని వెళ్తున్నారంటే ఆయన తన మధ్యకు తీసుకొచ్చుకుంటుంది ఎవరిని అంటే ఆయన దృష్టిలో సాక్షాత్తు దేవునిని. ఒక దేవునిని తన ఇంటికి ఆహ్వానిస్తున్నానన్న ఆనందంలో నేను సాధారణంగా ఆహ్వానించను. దేవునిని నా దగ్గరకు తెచ్చుకునేటప్పుడు నేను ఎలా తెచ్చుకోవాలి అంటే తనకు చేతనైన రీతిలో తన దగ్గర ఉన్న వారందరిలో శూరులైన వారిని వెంట పెట్టుకుని వెళ్తున్నారు ఆయన. ఈవేళ దేవుని తరపున దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని వచ్చేవారు ఎవరైనా మన ఇంటికి ఉంటే వారిని మనం ఇలాగే స్వాగతిస్తున్నామా? ఈరోజు దేవుడు స్వయంగా వచ్చి మన ఇంటికి రారు. దేవుడు కానీ వాక్యం కానీ మన దగ్గరికి ఎలా వస్తుంది? దైవజనుల రూపంలోనే కదా. సత్యవాక్యం తెలిసిన దైవజనులు నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎదురెళ్ళి తీసుకొని వచ్చి నీ ఇంటిలోనికి చేర్చుకోగలిగే మనస్సు నీకుందా? ఈ సందర్భంలో దేవుడు అడుగుతున్న మాట ఇది మనల్ని. క్రొత్త నిబంధనలో కొర్నేలి గారు కనిపిస్తారు మనకి. కొర్నేలి గారు తీసుకొచ్చుకున్నది యేసుక్రీస్తు వారిని కాదు. ఎవరిని? పేతురు గారిని. ఎవరిని? పేతురు గారు. అంటే అపోస్తులలో ఒకరైన పేతురు గారిని. కానీ పేతురు గారు వచ్చినప్పుడు కొర్నేలి గారు ఎలా స్పందించారో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎదురు వెళ్ళారు, సాష్టాంగ నమస్కారం చేశారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు చేశారు ఇవన్నీ? పేతురు గారు అంటే ఇష్టమయ్యా? కాదు. దేన్ని పట్టుకుని పేతురు గారు ఆయన ఇంటికి వస్తున్నారో కొర్నేలి గారికి అర్థమైంది కాబట్టి. మూడవ విషయం ఏంటి అంటే మందసాన్ని దగ్గరకు తెచ్చుకోవాలనుకున్నారు. ఒకటి, ఆ విషయం అందరికీ చెప్పారు. మూడవది, మందసాన్ని తెచ్చేటప్పుడు తనకున్న జ్ఞానపు పరిధిలో తనకున్న సైన్యంలో బలవంతులైన శూరులు 30,000 మందిని తీసుకుని వెళ్ళారు ఆయనను స్వాగతించడానికి దావీదు గారు. అక్కడ దేవుడు చూస్తుంది ఏంటి అంటే ఎన్ని వేల మంది వచ్చారని కాదు, ఎంత గొప్పగా నన్ను స్వాగతిస్తున్నాడు దావీదు, అది మాత్రమే చూస్తున్నారు ఆయన. దేవుడు ఎప్పుడైనా చూసేది మనమిచ్చే కానుకలను కాదు, మనమిచ్చే పళ్ళు కాదు, మనమిచ్చే డబ్బులు కాదు. ఇవ్వాలి అన్న మన మనసు ఉంది చూడండి, ఆ ఇచ్చేటప్పుడు మన మనసు ఎలా పనిచేస్తుంది అనేది దేవుడు చూస్తారు. హేబేలు గారి విషయంలో దేవుడు వ్రాయించిన మాట ఏంటి తెలుసా? హేబేలును అతని అర్పణను అంగీకరించెను. అంటే ఏది ఇవ్వాలి అని హేబేలు గారు ఆశించారో, కోరుకున్నారో, ఏది చేశారో ఆ మనస్సు నచ్చిన దేవుడు వ్రాయించిన మాట. హేబేలు మొదట నచ్చాడు, తర్వాత హేబేలు తెచ్చింది నాకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడ దావీదు గారి దగ్గర పెట్టుకుని ఆలోచించండి మీరు ఒకసారి. మందసం తెచ్చుకుందామని చెప్పాగా, ఓకే మీకు చెప్పాను కదా, మీలో కొంతమంది వెళ్ళండి, యాజకులను తీసుకొని వెళ్ళండి, ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అక్కడ పెట్టండి అనలేదు దావీదు గారు. తాను స్వయంగా వెళ్ళారు. తాను వెళుతూ 30,000 మంది శూరులు వెంట పెట్టుకుని వెళ్ళారు. ఎంతో ఆర్భాటముతో మందసాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు ఆయన. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే దేవునిని తన ఇంటిలోనికి తన రాజ్యములోనికి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు వస్తున్నది మహాదేవుడు గనుక సాధారణంగా ఆహ్వానించాలనుకోవడం లేదు ఆయన. ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలియచేయాలనుకుంటున్నారు సమాజానికి. తీసుకురావడానికి ఇష్టపడ్డారు. 30,000 మంది శూరులతో ఆ మందసాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారు. మధ్యలో చిన్న ఇబ్బంది కలిగింది. ఉజ్జా గారు మరణించారు కదా, భయపడ్డారు ఈయన. వెంటనే ఒబేదెదోము గారి ఇంటిలో పెట్టేశారు. కానీ ఒబేదెదోము గారి ఇల్లు ఆశీర్వదించబడింది 3 నెలల్లో. ఈ విషయం మరలా దావీదు గారికి చేరింది. ఓహో, ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించారంటే ఇప్పుడు నేను కూడా మంచి మనసుతో తెచ్చుకుంటే దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తారనుకున్నారు. ఇప్పుడు మందసాన్ని తన ఇంటికి తెచ్చుకోవడానికి ఇష్టపడి తెస్తున్నప్పుడు మనకు తెలుసు దావీదు గారు ఎలా ఉన్నారు. మందసం తన ఇంటికి తన రాజ్యంలోకి వస్తున్నప్పుడు దావీదు గారు ఎలా ఉన్నారు? పరవశుడై నాట్యం ఆడారండి. ఎందుకు అలా చేస్తున్నారు? ఏదో ఆనందం. ఏంటి ఆనందం? దేవుడు నా దగ్గరకు వస్తున్నారు. ఎంతకాలం దూరంగా ఉన్న దేవుణ్ణి ఇప్పుడు నేను నా దగ్గరకు తెచ్చుకుంటున్నాను. నా దగ్గరకు తెచ్చుకుంటున్నానంటే ఈ ప్రజలకు రాజు నేను కాబట్టి నా ప్రజలకు కూడా నేను దగ్గర చేయొచ్చు. నేను నా ప్రజలు దేవునికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా విజయం మాదే. ఏ విషయంలోనైనా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ నమ్మకం ఆయనకుంది. అందుకే ఎంత భయంకరంగా నాట్యం ఆడారో ఒక మాటలో చెప్పాలంటే. అందుకే కదా మీకాల గారు పరిహసించారు, పనికత్తలందరి ముందు ఒక హీన స్థితిలో నువ్వు నాట్యం ఆడావు అని. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఎక్కడో గొర్రెల దొడ్డలో ఉండవలసిన నన్ను దేవుడు ఆశీర్వదించి నీ తండ్రి ఇంటి వారిని త్రోసివేసి నాకు రాజ్యాన్ని ఇస్తే ఆయన సన్నిధిలో ఆడడం తప్ప? ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఈ సందర్భంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే దేవుని మందసం తన ఇంటికి వస్తున్నప్పుడు ఆయన ఆనందించిన ఆనందానికి అవధులు లేవు. మరి ఈరోజు వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు ఇంతే ఆనందంతో మనం స్వీకరించగలుగుతున్నామా? అందుకే మనం దేవునికి ఇష్టం కాలేకపోతున్నామేమో.
సత్యవాక్యం నీ ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నా, నీ హృదయం దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నా, ఎన్నిసార్లు వింటున్నా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం కనుకనే మనం ఇంకా ఆయనకి నచ్చట్లేదు. అందుకే వాక్యంలో పరవశించగలిగే స్థితిలోనికి మనం రాలేకపోతున్నాం. ఎంత గొప్ప గొప్ప మర్మయుక్తమైన సంగతులు విన్నా క్యాజువల్గానే వింటున్నాం. ఎంత లోతైన సంగతులు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నా, నేననే కాదు, మీరు ఇంకా ఎక్కడ విన్నా సరే వినడం వరకు వింటున్నాం, కానీ విన్న దానిని ఆనందంతో అనుభవంలోనికి తెచ్చుకోగలిగే స్థితిలోనికి మాత్రం మనం ఇంకా రావట్లేదు. అందుకే మనం దేవునికి నచ్చిన వారంగా ఉండలేకపోతున్నాం ప్రియులారా. దావీదు గారు చేసిన నాట్యాన్ని చూసి మీకాలు గారు కొంచెం కించపరిచినట్టు మాట్లాడడం వలననే ఆమె జీవిత దినములన్నిటి ఆమెకు పిల్లలు లేరట. అంటే ఆయన నాట్యం ఆడడం దేవునికి నచ్చింది, మీకాలు తక్కువ చేసి మాట్లాడడం దేవునికి నచ్చలేదు. అంతేనా? ఎందుకు ఆమె గర్భాన్ని మూసేశారు దేవుడు? నచ్చకే కదా? ఏమ్మా నచ్చకేనా? నచ్చకే. కానీ ఏమి నచ్చింది మరి ఆయనకి? దావీదు గారు ఆడిన నాట్యం నచ్చింది. ఎందుకు అంటే రోడ్ల మీద బట్టలు లేకుండా చిందులేస్తే దేవునికి నచ్చుద్దానా? కాదు, మందసాన్ని తెచ్చుకుంటున్నానన్న ఆనందం అదే చూస్తున్నారు దేవుడు దావీదు గారిలో. నన్ను రాజ్యంలో తెచ్చుకోవడానికి ఇంత ఆనందిస్తున్నాడా నా కుమారుడు? నేను రావడం అంటే ఇంత ఇష్టమా? నన్ను దగ్గర పెట్టుకోవడం అంటే ఇంత ఇష్టమా? అంటే నాతో గడపడం ఇంత ఇష్టమా? అయితే మరి అతన్ని కాకపోతే నేను ఎవరిని ఇష్టపడాలి? నా గురించి ఆలోచించేవాడు, నా గురించి ప్రయత్నం చేసేవాడు, నా కొరకే ఏదైనా చేయగలిగిన వాడు, నా కొరకే ఏ మాటైనా పడగలిగిన వాడు, అతన్ని కాకపోతే ఎవరిని ఇష్టపడాలి నేను? అందుకే దావీదు గారిని గురించి వ్రాయించిన మాట నా ఇష్టానుసారుడు. ఎందుకు ఇష్టం? నన్ను ఇష్టపడేవారు నాకు ఇష్టం, నాకు మొదటి స్థానం ఇచ్చేవారు నాకు ఇష్టం, నన్ను ఉంచుకోవాలనుకునేవారు నాకు ఇష్టం, నన్ను ఉంచుకోవడానికి ఆనందంతో చేర్చుకునేవారు నాకు ఇష్టం. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? దావీదులో ఉన్నాయి. అందుకే దావీదు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మరి ఇవి మనకున్నాయా? మన ప్రశ్న రెండవది. వాక్యం సమయం అవుతూ ఉంటే నిజంగా మనం ఆశ కలిగే వారమైతే లేటుగా వస్తామా? డైరెక్ట్గానే అడుగుతున్నాను నేను, లేటుగా వస్తామా? ఈ వాక్యం కొరకు మనం ఎదురు చూసేవారం అయితే గురువారం ఎప్పుడొస్తుందా, శనివారం ఎప్పుడొస్తుందా, ఆదివారం ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తాం. ఎదురు చూసి ఒక గంట ముందే ప్రయాణం అవుతాం, గంట ముందే సన్నిధిలోనికి వచ్చి కూర్చుంటాం. ఎప్పుడు మొదలు పెడతారా, మాటలు ఎప్పుడు వినబడతాయని ఎదురు చూస్తాం. కానీ మనం ప్రార్థన అయిపోవాలి, పాటలు అయిపోవాలి, అవసరమైతే మొదటి ప్రసంగం కూడా అయిపోవాలి, ఇంకా అవసరమైతే రెండో ప్రసంగం సగం అయిపోవాలి. ఇది ఇష్టపడిన వారు చేసే పనా? మనకి ఇష్టమైన వారు మన ఇంటికి వస్తున్నారంటే వారం రోజుల క్రితమే మనకు ఆ కబురు తెలిస్తే ఇళ్ళన్నీ శుభ్రం చేసేస్తాం, వారికి ఏమేం కావాలి అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఆ సమయం దగ్గర పడుతున్న కొలది ఏం చేస్తాం? ఇంకా అరగంటే ఉంది, గంటే ఉంది, పావు గంటే ఉంది, వచ్చేస్తుంటారు. ఫోన్ ఎప్పుడు వస్తుందా ఎదురు చూడమా? వాళ్ళు రాగానే ఏం చేస్తామో మనకే అర్థం కాదు. ఎందుకు? వారంటే మనకి చాలా మరి వాక్యం అంటే కూడా మనకు అంతే ఇష్టం ఉండాలండి. అంత ఇష్టపడ్డారు దావీదు గారు, దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించారండి. ఒక రాజై ఉండి కూడా ఏ రోజు దేవుణ్ణి మరచిపోవడానికి ఇష్టపడలేదు, ఒక్క ఊరియా గారి విషయంలో తప్ప. అందుకే ఆయన దేవునికి నచ్చారు. ఆయన జీవితంలో మనం చూస్తున్న మూడో విషయం, మొదటిది దినమెల్లా దేవునితో గడపడానికి ఇష్టపడ్డారు, ప్రార్థనతో, స్తుతులతో, ధ్యానముతో. 2, దేవుడు తన మధ్య ఉండాలి అని కోరుకున్నారు. 3, తన మధ్యకు దేవుడు వస్తున్నారు అన్నప్పుడు అత్యానంద భరితులయ్యారు. ఇక 4వ విషయం వచ్చేసింది, మందసానికి కేటాయించిన తెరల మధ్యలో పెట్టేశారు. తెరల మధ్య పెట్టిన తర్వాత ఈయనకు ఆలోచన వచ్చింది కొద్ది రోజులు గడిచిన తర్వాత, ఇదేంటి, నేనేమో దేవదారు మాలలతో కట్టిన ఇంటిలో ఉన్నాను, నా దేవుని మందసమేమో డేరాల మధ్యలో ఉంది, ఇది కరెక్ట్గా లేదు. గొర్రెల దొడ్డిలో ఉండవలసిన నేనే ఇంత ఎత్తులో ఉంటే నన్ను ఇంత ఎత్తులో ఉంచిన దేవుడు నాకంటే ఉన్నతంగా ఉండాలి కదా అని ఆలోచించారు. వెంటనే నాతాన్ గారికి కబురు పంపారు, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను. మంచి ఆలోచన అయ్యే దావీదు, చెయ్యి అన్నారు. కానీ దేవుడు వెంటనే నాతాన్ గారికి ప్రత్యక్షమే చెప్పారు, ఏమని? నేను ఏనాడైనా నాకు ఒక మందిరం కావాలని కోరుకున్నానా? మీరు అరణ్యయాత్ర చేస్తున్నంత కాలం నా మందసాన్ని డేరాల్లోనే ఉంచారు కదా, ఆ రోజు ఏనాడైనా ఎవరైనా నాకు కావాలని అడిగానా? నాకొద్దు, లేదయ్యా, నేను ఇష్టపడుతున్నాను, నన్ను ఇంతగా హెచ్చించిన నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాను, నేను నీకంటూ ఒక ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను నేను అన్నప్పుడు, సరే నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి సమకూర్చు, కానీ నువ్వు కట్టడానికి వీలు లేదు అన్నారు. సమకూర్చడం కోసం, మందిర నిర్మాణం చేయడం కోసం,
స్థలాన్ని సిద్ధపరచడానికి దావీదు గారు చేసిన పని ఏంటో 4వ పాయింట్గా చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 1 నుండి చదువుదాం. దావీదు గారట యాకోబు యొక్క బలిష్ఠునికి, యాకోబు యొక్క దేవునికి అనగా దేవుడైన యెహోవాకు ఒక మాట ఇచ్చారట, ఒక ప్రమాణం చేశారట, ఒక మొక్కుబడి చేసుకున్నారట. అదేంటి? క్రిందికి చూద్దాం. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, ఈ మాట మీరందరూ వినాలి, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యను అని చెప్తున్నారు ఆయన. ఏమంటున్నారు? దేవా, నీకు మందిరం నిర్మించడానికి నాకు అవకాశం లేకపోయినా దానికి స్థలము సిద్ధపరచడానికి, దానికి మెటీరియల్ సిద్ధపరచడానికి నాకు అవకాశం ఇచ్చావు కదా, ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నా, ఆ మందిర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని నేను సిద్ధపరుస్తా అని మాట ఇచ్చిన దావీదు గారు ఏం చేశారట? దేవుని నివాస స్థలము ఒకటి చూసే వరకు, ఆ స్థలము దొరికే వరకు ఆయన ఏం చేశారట? నా వాసస్థానమైన గుడారములోనికి నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను, నా కన్నులకు నిద్ర అంటే ఏంటి? నేను అనుకున్న మాట నెరవేర్చే వరకు దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, ఆ మందిరానికి నేను ఒక స్థలాన్ని సిద్ధపరచాలి, ఆ స్థలం ఎక్కడ దొరుకుతుందో వెతకడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ స్థలము దొరికే వరకు, ఆ స్థలము దేవుని మందిరము కొరకు అని నిర్ణయం తీసుకునే వరకు నేను నిద్రపోను, తిండి తినను. అదే నేను చెప్తున్న మాట. నా మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు అంటే ఎలా? ఆ మందిరం కొరకు స్థలము దొరికే వరకు దావీదు గారు ఎలా తిరుగుంటారు అంటే, ఆయన తిరగక్కర్లా, పనివారిని పంపిస్తే వెతికి పట్టుకొస్తారు కదా. పలానా చోట ఖాళీ స్థలం ఉందండి, పలానా చోట మంచి స్థలం ఉందండి, పలానా చోట అయితే మందిరానికి బాగుంటుందండి, అది పలానా వారి స్థలం అండి, ఇంత స్థలం అండి, దానికి ఇంత రేట్ ఉంటుందని వారే సమాచారం తెచ్చిస్తారు. కానీ ఆ సమాచారాన్ని తీసుకురావడానికి పంపిన వారు తిరిగి వచ్చే వరకు, ఒకవేళ రాత్రి పడుకునే సమయం అయినా మంచం ఎక్కలేదట దావీదు గారు. ఎందుకు? నా దేవుడు నివసించడానికి. అప్పటి వరకు ఆయనకు ఆలోచన రాలేదు. మందసం తెచ్చుకుంటే చాలనుకున్నారు, తెచ్చుకున్న మందసాన్ని ఒక చోట పెడితే చాలనుకున్నారు. పెట్టిన తర్వాత ఆయన మనసుకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ స్థలము ఏర్పాటయ్యే వరకు కొనకలేదట. తన పిల్లలైన ఇశ్రాయేలీల కొరకు కానీ, లేక తన పిల్లలైన నేడు మన కొరకు కానీ కునుకుగా నిద్రపోక కాపాడుతున్నారు తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి నివాస స్థలముగా పాత నిబంధనలో ఒక ఆలయాన్ని నిర్మించడానికి కునుకగా నిద్రపోక ఆలోచిస్తున్నారు దావీదు గారు. అందుకే దావీదు గారు దేవునికి చాలా ఇష్టం. ఒక రాజుగా ఉన్నాడండి. ఏ స్థలమైనా, ఎవరిదైనా రెట్టింపు ఇచ్చైనా ఆ స్థలాన్ని తీసుకుని మందిరం నిర్మించగలరు కాదా? ఆ పని దావీదు గారు చేయలేరా? చేయగలరా లేదా? చెయ్యగలరు. మరెందుకు? కాదు ఎవరిదో దోచుకు తేవడం కాదు, ఏదో తేవడం కాదు, ఒక శ్రేష్టమైన భూభాగంలో తరతరాల వారు చెప్పుకునే ఒక మందిర నిర్మాణం జరగాలి. అందుకోసం అహర్నిశలు ఆ స్థలము దొరికే వరకు నేను మంచం ఎక్కను, నిద్రపోను, పడుకోను, నా కన్నులకు నిద్ర రానియను అని ఆ మందిరం కొరకే కలలు కన్నారండి ఆయన. దేవుని నివాస స్థలముగా ఒక స్థలాన్ని సిద్ధపరచాలి మందసం పెట్టడానికి. దేవుడు అక్కడ ఉండరనే సంగతి దావీదు గారికి తెలుసు, సొలొమోను గారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనుషులుగా మాకింతటి స్థానాన్ని ఇచ్చిన దేవుడు మాకంటే ఉన్నతంగా ఉండాలి. అందుకు మనుషులుగా మా ఆలోచన ప్రకారం గొప్ప నిర్మాణం ఒకటి చేయాలి. ఇది వారికి ఉన్న కోరిక. ఆ కోరిక తీర్చడానికి తినడానికి ఇష్టపడట్లేదు, పడుకోవడానికి ఇష్టపడట్లేదండి వారు. మరి మనం దేవుడు మనకు ఒక దినమిస్తే ఆ దినములో మొదటి దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మొదటి రోజు మనకు మంచి జీతం ఇస్తే ఆ జీతంలో దేవుని వాట ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తే ఆ ఆరోగ్యంతో దేవుని పని చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? ప్రశ్న వేసుకోండి. దేవుని పని, మన పని, రెండు పనులు ఉంటే ఏ పనికి మనం ప్రాధాన్యతనిస్తామో మీరు చెప్పండి. వాస్తవం చెప్పండి. రెండు పనులు మీ మధ్య ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రార్థన ఉంది, ఇక్కడ పెళ్ళి ఉంది, రెండు ప్రోగ్రాంలకు వెళ్ళాలి. మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు? మ్యాక్సిమం. ఎందుకని? అందుకే మనం ఇష్టలం కాలేకపోయాం. అందుకే మనం ఇష్టలం కాలేకపోతున్నాం. ఒక రాజు అండి నిద్రపోవట్లేదట. నేను నిద్రపోను అని చెప్పేస్తున్నారు ఆయన.
నా కనురెప్ప కునుకు వేస్తావేమో, కుదరదు. అదేనా? అప్పుడు ఆయన ఏం చెప్పుకొని ఉంటారు ఆయన స్వాగతంలో? ఇదిగో దావీదు కన్ను, ఒక్కసారి నా మాట విను. దావీదు తన పితరులైన యాకోబు బలిష్ఠునికి మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నారు. దానికై స్థలాన్ని వెతకడానికి మనుషులను పంపించారు. వచ్చే వరకు ఈ కన్ను రెప్ప పడకూడదు సుమా, జాగ్రత్త అని ఉంటారు కన్నులతో. అంతేగా? అంటే దేవుని కొరకు ఒక పని చేయడానికి ఇంతలా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారి చరిత్రలో మిగిలిపోయారు, దేవునికి నచ్చిన వారిగా పిలువబడుతున్నారు ప్రియులారా. మరి మనం డ్యూటీ వేస్తే చేయడమే కష్టం మనకి, కాదా? నిజం చెప్పండి. ఇది ఉదాహరణకి ఇదే మందిరం అనుకుందాం. ఈ మందిరంలో పనులున్నప్పుడు ఈ పని ఇంకా జరగలేదు, ఎందువల్ల జరగలేదు అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? దానికి నా వంతు సహకారం ఏమైనా కావాలా, నన్ను ఏం చేయమంటారని అడిగేవారు ఉన్నారా? ఈ పని ఎందుకు ఆగిపోయింది, ఈ పని ఎందుకు మధ్యలో ఆగిపోయింది, ఈ పని ఎందుకు జరగడం లేదు, ఇది ఎందుకు ముందుకు కొనసాగడం లేదు, దీనికి నా వంతు నేనేమైనా దోషం చేశానా, నా తప్పేమైనా ఉందా, దయచేసి ఏంటో నాకు తెలియచే ప్రభు అని దేవుని దగ్గర అడిగేవారు ఎవరైనా ఉన్నామా? ఒక రాజై ఉండి సమస్తాన్ని సమకూర్చుకోగలిగిన స్థితిలో ఉన్న ఆయనే మొదట దేవుని పని జరిగే వరకు నిద్రపోనంటున్నారు. మనమైతే ఒక నెలలో మొదటి దినం చేయవలసిన పనులు ఏమైనా ఉంటే ఆ నెలాఖరు అయిపోయి 2వ నెలలు ఎంటర్ అయినా సరే ఈ పని గురించి ఆలోచించాం. అయ్యో నెల వచ్చేసిందే, ఈ మొదటి నెలలో మొదటి వారం పలానా చోటుకి వెళ్ళి నేను వాక్యం చెప్పాలనుకున్నానే, వాళ్ళు ఇంకా నన్ను పిలవలేదు, ఎందుకు పిలవలేదో ఫోన్ చేసి కనుక్కుందాం, ఒకవేళ అవకాశం ఉంటే నేనే వెళ్ళి వాక్యాన్ని చెప్దాం. దేవునికి నేను మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి ప్రకారం నా పనులలో ఏదైనా ఆలస్యం అయితే మీ కనులకు నిద్ర రాకుండా ఉన్న రోజు ఏదైనా ఉందా? ఆ రోజే ముందు నిద్రపోతాం మనం. దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవునికి ఇచ్చిన మాట అంటే నిర్లక్ష్యం. దేవుని మందిరానికి కానీ, ఇంకా చెప్పాలి అంటే దేవుని మందిరాలే మన దేహాలు. ఈరోజు దేవుని ఆయుష్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పొందుకొని దేవుడంటే ఎవరో తెలియక బ్రతుకుతూ నసింపులోనికి వెళ్ళిపోయి నరకానికి జారిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం, ఆత్మల గురించిన ఆలోచనే లేకుండా. ఇది దేవుడు మనల్ని లెక్క అడగరంటారా? ఖచ్చితంగా అడుగుతారు. నిన్నటి వరకు అడగపోయినా ఈరోజు అడుగుతారు. ఎందుకంటే దావీదుని మీ ముందు పెట్టాను కదా, మందిరం నిర్మించాలంటే అప్పుడు నిద్రపోకుండా ఆ పని కొరకు ఎలా ఆలోచించాడో మీ ముందు పెట్టాను కదా, మీరెందుకు ఆలోచించలేదని అడుగుతారు ఆయన రేపు మనల్ని. ఎందుకు దావీదు ఇష్టడయ్యారు అంటే దేవుని నివాస స్థానమైన మందిర నిర్మాణం కొరకు స్థలము కావాలి అనుకున్నప్పుడు స్థలము దొరికే వరకు ఆయన కునుకలేదు, నిద్రపోలేదు. నా దేవునికి దేవుని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నారు అది మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం. మిమ్మల్ని ఏదో ఆశించట్లేదు, నేను మిమ్మల్ని ఏదో అడగట్లేదు. మీరు దేవునికి చేయవలసింది మీరు ఆలోచించుకోండి. ప్రతి దినము మొదటి సమయము మొదటి పని దేవునికి ఇస్తున్నానా లేదా, ప్రతి వారం మొదటి దినం దేవునికి ఇస్తున్నానా లేదా, ప్రతి నెల మొదటి దినం దేవునికి ఇస్తున్నానా లేదా, ప్రతి విషయంలో మొదట నేను దేవునికి ఇస్తున్నానా లేదా, నావన్నీ గడిచాక నేను దేవునికి ఇస్తున్నానా? అన్నీ గడిచాక నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు ఇచ్చినా సరే ఆయన ఇష్టపడరు. నీవన్నీ గడిచాక నువ్వు అనుకున్నవన్నీ చేసేసుకున్న తర్వాత అప్పుడు దేవునికి నువ్వు ఇవ్వాలనుకున్న సమయంలో కానీ, నువ్వు ఇవ్వాలనుకున్న డబ్బులో కానీ, నువ్వు ఇవ్వాలనుకున్న పనిలో కానీ నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు ఇచ్చినా నువ్వు అనుకున్నవన్నీ నీవనుకున్నవి నువ్వు చేసుకున్న తర్వాత వస్తున్నావు కాబట్టి ఆయనకు నచ్చవైవి. ఫస్ట్ దేవుడు అప్పుడే నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను గుర్తిస్తున్నారని సంతోషిస్తారు ఆయన. మహారాజైన ఆయన దేవుని నివాస స్థలం దొరికే వరకు నిద్రపోలేదట ప్రియులారా. ఆలోచించండి. ఇప్పుడు స్థలము దొరికింది, మందిరం కట్టాలనుకున్నారు, కానీ దేవుడు కట్టొద్దన్నారు కదా, కట్టొద్దన్నారు కాబట్టి ఇక నాకెందుకులే, నా తర్వాత వచ్చి ఆయన కట్టుకుంటాడు చూసుకుంటాడు అనుకోలేదు. దేవుని నివాస స్థలం కట్టాలన్న కోరిక నాది కదా, నా వంతుగా నేను కొంత సమకూర్చుకోవాలి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సొలొమోను గారు వచ్చిన తర్వాత ఏం చేయలేదు, తండ్రి సమకూర్చినవన్నీ ఫిట్ చేశారు. అదేనా? ఒక సుత్తి దెబ్బ కూడా తగలలేదట, అన్ని హోల్స్ కూడా ముందే పెట్టించేశారు అనమాట ఆయన. ఎందుకంత చేశారు దావీదు గారు? కోరిక కలిగింది తనకి. నా దేవునికి మందిరం నిర్మించాలన్న కోరిక ఎవరిది? దావీదు గారిది. కానీ దేవుడు వద్దన్నారు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా చేయలేరు కాబట్టి చేయలేదు. కానీ మీరు ఒక విషయం ఆలోచించాలి, ఆ మందిర నిర్మాణానికి అవసరమైన వాటిని ఎలా సమకూర్చారో ఒక మాట చూద్దాం మనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చియున్నాను
మ్రానులను రాళ్లను కూర్చియించి తిని నీవింకనూ సంపాదించుదువుగాక అని సొలొమోను గారిని ఆశీర్వదిస్తున్నారు దావీదు గారు. ఎలా సమకూర్చారట దావీదు గారు? నా కష్టస్థితిలో ప్రయాసపడి. ఎందుకంత కష్టం ఆయనకి? ఇష్టం ఆ మందిరం కట్టడం. అర్థమైందన్నమాట. కష్టస్థితిలో కూడా ఇదిగో నేను ఎంత సంపాదించారు? 2 లక్షల మణుగుల బంగారం సంపాదించారట. ఇంకా 10 కోట్ల మణుగుల వెండి సంపాదించారట. రాళ్ళు మ్రానులు ఎన్ని సంపాదించారు? ఏ స్థితిలో సంపాదించారని పాయింట్ పట్టుకోండి మీరు. నా కష్టస్థితిలో ప్రయాసతో ఇంత సమకూర్చాను, నువ్వు ఇంకా ఎక్కువ సమకూర్చి సొలొమోను కట్టు. అంత కష్టస్థితిలో ఎందుకు సమకూర్చారండి? దేవుని నివాస స్థలం కట్టడం తనకి ఇష్టం. దేవా, నన్ను ఉన్నతంగా ఉంచేసావు, గొప్ప ఇండ్లలో నన్ను కూర్చోబెట్టావు, నాకంటే ఉన్నతమైన నిర్మాణం నీ కొరకు ఉండాలి. నేను సామాన్య మనిషిని, నన్నే ఉన్నతంగా ఉంచిన నీవు నన్నుంచిన నిన్ను ఉన్నతంగా ఉంచాలి, ఇది నా కోరిక. నిజంగా దేవుని కొరకు ఎంత ఆలోచిస్తున్నారు దావీదు గారు, ఒకసారి ఆలోచించండి మీరు. అందుకే తన కష్టస్థితిలో ప్రయాసతో ఎంతో సమకూర్చి సొలొమోనుకి చెప్తున్నారు, నేను చాలా సమకూర్చాను నాన్న, కానీ నువ్వు ఇంకా సమకూర్చి అద్భుతమైన నిర్మాణం చెయ్యి, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి నువ్వు కట్టే మందిరం దేవుని కొరకు. అందుకే ఈ రోజుకి చెప్పుకుంటాం కదా, స్వర్ణ దేవాలయం అనగానే సొలొమోను గారు గుర్తొస్తారు, సొలొమోను గారు గుర్తుకు రాగానే దావీదు గారు గుర్తొస్తారు. కారణం, ఇంకా అలాంటి నిర్మాణం బైబిల్ చరిత్రలో ఎక్కడా కనబడదు. ఎందుకంత నిర్మాణం చేశారు? అది దావీదు గారికి కలిగిన కోరిక ప్రియులరా. మరి ఇలాంటి కోరిక దేవుని పని పట్ల నీకుందా? నశించిపోతున్న నీ సహోదరుడి విషయంలో భారం నీకుంటే, దేవుడు నీకు ఇష్టమైతే, దేవునికి ఇష్టమైంది ఒక సహోదరుడు రక్షించబడటమే అయితే, ఆ సహోదరుని రక్షించడం కొరకు నీ వంతు ప్రయాస, నీ వంతు కష్టం, నీ కష్టంలోనే నువ్వు కష్టపడాలి. ఎక్కడ కుదురుతుందండి నాకు, నా పనులే నాకు సరిపోవు, నా పనంతా అయ్యేటప్పటికి నేను చదువుకోవడానికే నాకు టైం కుదరట్లేదు, మరో చోటకి వెళ్ళి ఒక సహోదరుడికి వాక్యం చెప్పేంత పరిస్థితి నాకు ఎక్కడుంది అంటున్నావా? మరి ఆయన కష్టస్థితిలో ఆయన స్వయంగా సమకూర్చుకున్నారు తెలుసా. ప్రజలను కూడా అడిగారు, మీ హృదయపూర్వకంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఇవ్వమన్నారు. ప్రజలు కూడా హృదయపూర్వకంగానే ఇచ్చారు. అందుకే కింద వ్రాయబడిన మాట చూద్దాం. 22వ అధ్యాయం 19వ వచనం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. మీరు కట్టేటప్పుడు ఎలా? హృదయపూర్వకంగా చేస్తే చెయ్యండి. ఎవరో చెప్తున్నారని, ఎవరో చేయమంటున్నారని చేస్తే కాదు. మనం చేసే దేవుని పని అనేది నువ్వు హృదయపూర్వకంగా చేస్తే అప్పుడు నీకు ప్రతిఫలం దేవుడిచ్చేది, మంచి ఫలం. ఏంటి, నువ్వు మొక్కుబడి చేసుకున్నావుగా, ఆ మొక్కుబడి సంగతి ఏం చేసావు? నువ్వు నెలలో 10 రోజులు వెళ్ళి దేవుని పని చేస్తానని మొక్కుబడి చేసుకున్నావుగా, ఒక్కరోజు కూడా వెళ్ళట్లేదు ఏంటి అని ఎదుటివారు పొరుగువారు అడిగితే కాదు నువ్వు చేసేది. అలా చేస్తుంది దేవుడు మెచ్చేది కాదు. నీ సమయమైనా, నీ వాక్య ధ్యానమైనా, నువ్వు చేసే సహకారమైనా, నువ్వు చేసే పరిచర్య అయినా, నువ్వు చేసే సేవ దృక్పథంతో చేసేది ఏదైనా సరే, ఎవరో చెప్పితే లేదా నేను మొక్కుబడి చేసుకున్నాను కాబట్టి తప్పదని నువ్వు చేస్తే అది నువ్వు చేసిన ఒకటే, చేయిపోయిన ఒకటే. నువ్వు దేవునికి ఇచ్చిన మాట మొదటిసారే నీకు గుర్తుండాలి. నీకు గుర్తున్న మాట ప్రకారం ప్రతి దానిలో మొదటిగా నువ్వు తీసి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేస్తే నువ్వు దేవునికి నచ్చుతావు. దావీదు ఎందుకు నచ్చారు అంటే, ఆయనే మొక్కుబడి చేసుకున్నారు నీకు నేను మందిరం కడతాను అని, ఆయనే మొక్కుబడి చేసుకున్నారు స్థలాన్ని వెతకాలి అని, ఆయనే మొక్కుబడి చేసుకున్నారు సమస్తాన్ని సమకూర్చాలి అని. అవన్నీ చేసే వరకు మనశ్శాంతిగా లేరాయన. అన్నీ సమకూర్చి హృదయపూర్వకంగా సిద్ధపరచి నిర్మించిన తర్వాత ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఒక మాట మనం ఒకసారి చూద్దాం, ముగించుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం, 8-9 చదువుదాం. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకిచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకిచ్చియుండిరి గనుక వారాలగు మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. హృదయపూర్వకంగా ఇచ్చినందుకు మనుషులే సంతోషిస్తే దేవుడు ఎంత సంతోషిస్తారు? ఆలోచిస్తున్నారా?
మరి మనం హృదయపూర్వకంగా చేస్తున్నామా ఏ పని చేసిన దైవ సంబంధమైనది? ఒక్కసారి దావీదు గారు దేవునికి ఎందుకు ఇష్టడు అంటే, మందిర నిర్మాణంలో తనకు తాను మొక్కుకున్న మొక్కుబడి ప్రకారం ఇష్టపూర్వకంగా సమస్తాన్ని సమకూర్చారు. ఆయన ఎంత ఇష్టపూర్వకంగా చేశారో జనులు కూడా అంతే ఇష్టపూర్వకంగా చేశారు, బలవంతము చేయలేదు. అందుకే క్రొత్త నిబంధనలో పౌలు గారు ఒక మాట చెప్పారు, అది చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. కొరింథీ సంఘంతో చెప్తున్నారు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు మీరు సిద్ధ మనసు కలిగి ఉన్నారని నేను ఎరుగుదును అంటున్నారు. అలాగే 3వ వచనం, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేయడానికి కొరింథీయులకు కలిగిన సిద్ధ మనసు అనేకులకు ప్రేరణ ఇచ్చిందట. మరి మనం చేసేది, మనల్ని చూసి ఎవరైనా నేను దేవుని కొరకు ఇలా చేయాలి అనే ఆలోచన కలిగిస్తున్నామా మనం? ఆయన క్రిందికి చెప్పుకుంటూ వస్తూ 7వ వచనంలో ఏం చెప్పారు? 6-7 చదువుదాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. మనం సమృద్ధిగా విత్తుతున్నామా దేవుని పనిలో, కొద్దిగా విత్తుతున్నామా? కొద్దిగా విత్తితే కొద్దిగానే లభిస్తుంది కనుక మనం కొరచగానే ఉంటాం. సమృద్ధిగా విత్తితే మనకు సమృద్ధిగా దేవుడిస్తారు కాబట్టి మనం సమృద్ధులుగా ఉంటాం, మనం చిన్న స్థితిలో ఉన్నా. అందుకని ఏమంటున్నారు? కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. ఆ ఇచ్చేది ఎలా ఉండాలో 7వ వచనంలో చెప్తున్నారు ఆయన. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి. అది ఏదైనా, నీ ఆరోగ్యమైనా, నీ సమయమైనా, నీ ఆర్థిక పరిస్థితులైనా, పరిచర్యలో నువ్వు చేయాలనుకున్న ఏదైనా ఎలా ఇవ్వాలి? సణుగు కొనకయు బలవంతముగా కాకయు నీ హృదయములో నిశ్చయించుకున్నది మొదట నీవు దేవునికి ఇస్తే నీవు దేవునికి దావీదు గారి వల్ల ఇష్టడు అవుతావు. దావీదు గారు ఎందుకు ఇష్టపడ్డారు అంటే, మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం, ఆయనలో యథార్థత, ఆయనలో సత్యవర్తన, ఆయనలోని విశ్వాసము దేవునికి నచ్చాయి కాబట్టి దేవునికి నచ్చిన వానిగా కనబడ్డారు. 2వ భాగంలో మనం చూస్తున్నాం, దినమంతా దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నారు దావీదు గారు. 2వ పాయింట్, దేవుడు తన దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నారు, వస్తుంటే పరవశించిపోతున్నారు. 3వది, దేవునికి నివాస స్థలముగా ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఒక రాజై ఉండి కూడా దాని కొరకు కునుకక నిద్రపోక ఆలోచిస్తూ ఉన్నాడు. దానికి అవసరమైన సమస్తాన్ని సమకూర్చాడు. వ్యక్తిగతంగా తాను కొంత సమకూర్చి ఆ మందిరం కొరకు ఉంచాడు. తన దానిలో నుండి ప్రజల దగ్గర నుంచి సమకూర్చింది కొంత, తాను సమకూర్చింది కొంత, మొత్తం కలిపి సొలొమోనుకి ఇచ్చి చెప్పిన మాట, నువ్వు ఇంకా అధికంగా సమకూర్చి మందిర నిర్మాణం చేయమని. అందుకే బంగారముతో నిర్మించారండి ఆ దేవాలయాన్ని, బంగారముతో నిర్మించారు ఆ దేవాలయాన్ని. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మనకు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుని కొరకు మనం ఇష్టపడేవారిగా ఉండాలి. దేవుని కొరకు చేసే ఏ పనైనా ఇష్టపూర్వకంగా చేసేవారమై ఉండాలి. అది ఎవరో చెప్తేనో, సణిగితేనో, గొణికితేనో, 10 సార్లు గుర్తు చేస్తేనో మన దేవుని పని చేసేవారిగా ఉంటే మన దేవునికి ఇష్టమైన వారం కాదు. మనకెవరు గుర్తు చేయక్కర్లా. మన సొంత అవసరాలు ఎవరైనా మనం గుర్తు చేస్తున్నారా? మనం గుర్తుపెట్టుకోవడం లేదా? అలారం పెట్టుకుంటాం, డేట్ టైం ఫిక్స్ చేసుకుని ఉంచుకుంటాం, ఆ డేట్ టైం రాగానే మర్చిపోతానేమో అది మనం గుర్తు చేయాలని. మరి దేవుని పని చేయాలనుకున్నప్పుడు ఎందుకు పెట్టుకోవు ఏదో ఒక గుర్తు నువ్వు? ఎందుకంటే ఆయన కనబడట్లేదు కదా, చూడట్లేదు కదా, ఆయన ఏమీ చేయరు కదా, చేస్తే ఎప్పుడో కదా, అది అందరితో పాటే నన్ను కదా అనుకుంటున్నావా? కాదు ప్రియులరా. అలాంటి సమాజంలోనే భక్తుడైన దావీదు గారు దేవుని కొరకు ఉన్నతంగా ఆలోచించారు. దేవునితో సహవాసం కోరుకున్నాడు, దేవుడే తనతో ఉండాలని కోరుకున్నాడు, దేవుడు ఉండే చోటు ఉన్నతమైనదిగా ఉండాలనుకున్నారు. అందుకొరకు అహర్నిశలు కష్టపడ్డారు. అందుకే దేవుడు 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 అంటూనే తన జీవితాన్ని ముందుకు కొనసాగించారు. కనుకనే దావీదు గారు దేవునికి చాలా ఇష్టమైన వాడు. మరి మనం ఇష్టం అవ్వాలంటే మన ప్రతి దినము దేవునితో గడుపుతున్నామా? దేవుడు మన ఇంట ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? నశించిపోతున్న వారి కొరకు మనం ప్రయాసపడే ప్రయాసలో ఎవరో చెప్పితే కాకుండా, సణుగు కొనక బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసే స్థితిలో ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ లేకపోతే, లేని వారి కొరకే దేవుడి పూట మనకి ఈ విషయాన్ని తెలియచేశారేమో, అది మీరైనా నేనైనా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఇష్టపూర్వకంగా చేసి దేవుని చేత నాకిష్టుడు నాకిష్టురాలు అనిపించుకుందాం.
అలా ఉండాలి అంటే నిత్యము వాక్యముతోనే మన జీవితాలు గడవాలి. నీకు జీవన సంబంధమైన పనులు ఏమైనా ఉంటే ఆ పని సమయం ముగిసిన తర్వాత మిగిలిన సమయం అంతా మన దేవునితో గడపొచ్చు. అసలు పనులు లేని వారైతే ఇంకా ఎక్కువ గడపొచ్చు. కానీ ఎంత గడుపుతున్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు దేవునికి ఇష్టలు కావాలంటే ఒకటే సూత్రం, ప్రతి దినము దేవునితో గడపండి. దేవుడు మీతో సహవాసం చేయడానికి ఇష్టపడండి. దేవుని పనిలో సణుగు కొనక చేయండి. అలా ఉంటే మనము కూడా దేవునికి ఇష్టలమే. దేవునికి ఇష్టలుగా ఉండుటకు దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.